నిన్న విజయవాడలో జరిగిన ఘటనపై రవాణా శాఖ ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. అధికార పార్టీ నేతలు తమపై దాడి చేయడాన్ని వాళ్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రత్యేకంగా సమావేశమైన ట్రాన్స్పోర్ట్ ఉద్యోగులు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ను కలిసి తమ ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా శాఖ కార్యాలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో జరిగినటువంటి ఘటన మీద ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధుల తీరు మీద వారంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయం ఉద్యోగులంతా కూడా సమావేశమైనటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. చెప్పండి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, మీరు ఏ విధంగా ఈ ఘటనని పరిగణలోకి తీసుకుంటారు? ఈ ఘటనను మేము అందరం కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామండి. మాకు అన్ని జిల్లాల నుంచి కూడా మా ఉద్యోగ సంఘాలు ఉద్యోగాల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా విపరీతమైన స్పందన వస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీని మీద మేము కార్యాచరణ రూపొందించుకొని దాన్ని త్వరలోనే మీకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి అమలు పరుస్తామండి. మీరు చెప్పండి, ఇప్పటికే ఎమ్మెల్యే ఎంపీలు అంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి, మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ గారు ఒక ఐజీ స్థాయి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, నిజాయితీ గల ఆఫీసర్ని అలాగే కారు అడ్డగించి ఇలా చేయటం అనేది ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యేస్ కూడా ఇలా ప్రవర్తించడం అనేది మేము తీవ్రంగా మా ఉద్యోగ సంఘాలు ఖండిస్తున్నాము. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక మీద కాసేపట్లో మేము నిర్ణయం తీసుకోబోతున్నాం. అంటే ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారు. ఉద్యోగస్తుల మీద ఇంత స్థాయిలో ఒత్తిడికి తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రాష్ట్ర అధ్యక్షులు ఏ పిలిపిస్తే ఆ పిలుపు కూడా మేమందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మేమందరం కూడా రవాణా శాఖ తరపు నుంచి కూడా ఆ కార్యక్రమాలు చేయడానికి, నిరసనలు వ్యక్తపరచడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాము. అంటే రవాణా శాఖ కార్యాలయం ఉద్యోగస్తులు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి బహిరంగంగా ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు సంవత్సరం పంచుకుంటున్నారని కూడా ఆరోపించారు. అంటే వారు తప్పించుకోవడం కోసం మా మీద రుద్దుతున్నారనేటువంటిది కూడా తెలుస్తుంది అందరికీ కూడా. ఓకే, థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద ఉద్యోగ సంఘాలకి మాత్రం ఈ వ్యవహారం మీద తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ మీద మాత్రం చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ సంఘానికి సంబంధించినటువంటి డిమాండ్స్ని స్పష్టం చేసే విధంగా కూడా అధికారులంతా కూడా సమాయత్తమైనటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా జరిగినటువంటి ఘటన మీద ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ ఎన్జిఓకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ వ్యవహారం మీద తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీఎం వద్ద ఈ వ్యవహారాన్ని పంచాయతీ పెట్టి జరిగినటువంటి ఘటనకు బాధ్యులైనటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడా ట్రాన్స్పోర్ట్ జేఏసీ డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ, విజయవాడ. మరోవైపు ఈ ఘటన అధికార టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో విజయవాడ నేతలు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. రవాణా కమిషనర్ ఎపిసోడ్లో అసలేం జరిగిందో నేతలు సీఎంకు వివరించారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఘటన అధికార టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో విజయవాడ నేతలు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. రవాణా కమిషనర్ ఎపిసోడ్లో అసలేం జరిగిందో నేతలు సీఎంకు వివరించారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో విజయవాడ టీడీపీ నేతలు భేటీ అయ్యి నిన్న జరిగిన పరిణామాలను ఆయన దృష్టికి తీసుకొస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ విజయవాడ నుంచి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, నిన్నటి ఘర్షణపై ఎమ్మెల్యేలు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఇది అధినేత దృష్టిలో ఇష్యూ సీరియస్ గా ఉందా? ఒకవైపు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి, అలాగే ఉద్యోగ సంఘాలు కూడా నిరసనలకు సిద్ధమవుతున్నాయి.
రిషి వివాదం తీవ్రతరం అవుతోంది. నిన్న సాయంత్రం పోలీస్ కమిషనర్తో మీటింగ్ తర్వాత కేశినేని నాని వివాదం ముగిసిపోయింది అని చెప్పినప్పటికీ కూడా రవాణా శాఖ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. సీనియర్ ఐపీఎస్ అధికారిని ప్రభుత్వ ఉద్యోగులను ఏ రకంగా దూషిస్తారు, ఎలా గెరావ్ చేస్తారు అనే అంశానికి సంబంధించి ఇప్పటికే జేఏసీ నేతలు ఓ పక్క రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దానికి సంబంధించి వాళ్ళు ఒక వాయిస్ కూడా బయటికి తీసుకొచ్చారు. ఎందుకు ఈ స్థాయిలో వ్యవహరించాల్సి వచ్చింది కేశినేని నాని అనే దానికి సంబంధించుకున్న ఆరోపణలు కూడా రవాణా శాఖ చేస్తూ ఉంది. ఆరెంజ్ ట్రావెల్స్కు సంబంధించినటువంటి బస్సు ప్రమాద నివేదికను మార్చి ఇవ్వాలని ఎంపీ కేశినేని నాని తమపై ఒత్తిడి తెచ్చారనేది రవాణా శాఖ యొక్క ప్రధాన ఆరోపణగా ఉంది. దీనిపై ఆయన వ్యవహరించిన తీరు తీవ్రంగా ఉంది. అధికారులను తోసివేసిన ఘటనపై కేసు కూడా నమోదు చేయాలని ఓ పక్క రవాణా శాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తా ఉన్నారు. సాయంత్రానికి దీనిపై కార్యాచరణ కూడా సిద్ధం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే రవాణా శాఖ కమిషనర్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులందరూ కూడా జేఏసీ నేతలంతా కూడా సమావేశమై దీనిపై చర్చిస్తా ఉన్నారు. మరోవైపు మొత్తం ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి వివరణ కోరారు. ఈరోజు ముఖ్యమంత్రితో ఎంపీ కేశినేని నాని, అదేవిధంగా ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ప్రస్తుతం నివాసంలో భేటీ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ ద్వారా తనకు ఉన్నటువంటి సమాచారం, ఇతర వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం కొంత సమాచారాన్ని సేకరించింది. గొడవకు కారణమైనటువంటి అంశాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి ఒక స్పష్టమైనటువంటి నివేదికతో ఉన్నారు. ఇప్పుడు వీరి నుంచి వివరణ కోరుతా ఉన్నారు. ఎందుకు వివాదం తలెత్తిందనే అంశంపై ముఖ్యమంత్రి కాస్త సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి చెందినటువంటి ఆర్టీసీ బస్సుల ఆదాయం కోల్పోతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ అధికార పక్ష నేతలు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఒక లైన్ను తెరపైకి తీసుకొచ్చారో దానిపై వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రవాణా శాఖకు సంబంధించి ఏదైనా తప్పు జరిగితే, ఏదైనా లోపాలు ఉంటే వాటిని శాఖ పరంగా వివరించాలి. కానీ ఇలా నేరుగా ఎంపీ ఆర్టీఐ కార్యాలయానికి వెళ్ళి ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఏముంటుందనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అవన్నీ కూడా లోపల ఇప్పుడు చర్చించే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను, లీడర్ల వ్యవహార శైలిపై ఇప్పటికే ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఇదే కృష్ణా జిల్లాలో ప్రతిపక్ష నేత బస్సు ప్రమాదానికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దానిపై అధికార పార్టీ తీవ్ర స్థాయిలో దాడి చేసింది. జగన్ పై కేసు నమోదు వరకు కూడా వ్యవహారం వెళ్ళింది. ఇప్పుడు అదే విషయాన్ని, ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇష్యూని ప్రతిపక్షం లీడ్ తీసుకుంటా ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు దీనిపై విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. ఎంపీపై, అక్కడ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలన్నిటిపై కూడా ఇప్పుడు సీఎం చర్చిస్తా ఉన్నారు. రాజకీయంగా ఈ అంశం టర్న్ తీసుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం ఏం చెప్తారు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, అధికారులు బయటకు వచ్చిన తర్వాత కృష్ణా జిల్లాకు చెందిన నేతలు నిన్న ఏదైతే ఘర్షణకు కారణమయ్యారో వాళ్ళు ఏం చెప్తారనేది కొంత ఆసక్తిగా మారింది. ఓ పక్క వీళ్ళు వివాదం ముగిసిపోయిందని చెబుతున్నా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఈ వివాదం మరింత పెద్దదయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది.